ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. నా పేరు లక్ష్మి అండి. నేను ఇక్కడ ఉమెన్స్ హాస్టల్ మాదాపూర్ ఎన్పీపీ నిన్న జరిగిన ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి వచ్చానండి. మా వారు సత్యప్రకాష్ గారండి. నిన్న చాలా ఇది చేశారండి. ఇదంతా మా బిల్డింగ్ ఓనర్ అయిన రమణి గారు, అతని అల్లుడు గారు, అతను సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన పనండి. మమ్మల్ని ఏమంటారు భగ్నం చేద్దామని, మనుషుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ బిల్డింగ్ ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో చేసిన పనండి. మా వారు అసలు ఎప్పుడు హాస్టల్ బిల్డింగ్ వ్యవహారాల్లో ఉండరండి. ఆయన కావాలని 10 సార్లు ఫోన్ చేసి హాస్టల్కి రండి రండి అని పిలిపించి మరి ఆ రవి అనే అతను 10 సార్లు మమ్మల్ని కాంటాక్ట్ చేసి హాస్టల్కి రండి, మా దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు, పూర్ పీపుల్, మీ దగ్గర జాయిన్ చేసుకోండి, మాకు హెల్ప్ చేయండి అంటేనే ఆ రోజున 11 నుంచి కాల్ చేస్తేనే తను ఆ టైంకి అక్కడికి వచ్చారండి. వీళ్ళు పక్కా ప్రణాళికగా ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి ఒక 40 మంది దాకా, లేడీస్ 20 మంది, జెంట్స్ వచ్చేసి వైట్ కాలర్స్ వేసుకొని ఒక 4 మంది మా వారిని చంపడానికి ప్రయత్నించారండి. ఇది లేడీస్ హాస్టల్ అండి. మేము 8 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. మా హాస్టల్కి రండి, మా దగ్గర ఉన్న పిల్లల్ని అడగండి, మా వారు ఏంటో చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు అన్న అంకుల్ అని పిలుస్తారు చెప్ప ఒక 50% కూడా మా వారిని చూసుంటారండి. మీరు అడగండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒక మైనర్ బాలిక అంటున్నారు, అవును మైనర్ బాలికే వచ్చింది జాయిన్. ఎవరు అమ్మాయి ఒకటే రాలేదు, వాళ్ళ ఫాదర్ వచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి పలానా కాలేజీలో ఇస్తుందని మేము అన్ని రికార్డ్స్ మేము తీసుకున్నాం. కాలేజీలో మీకు అకామిడేషన్ ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అడిగితే మా హాస్టల్ దాంట్లో వేకెన్సీ లేవు, అందుకే నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను అని చెప్పిందండి. ఆ రూమ్మేట్స్ ఉన్నారు ఇంకా 2, వాళ్ళని అడగండి. ఆ అమ్మాయి అసలు ఏంటి, ఇప్పుడు మన హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు రోజు పేరెంట్స్ వస్తారండి, కానీ వాళ్ళ పేరెంట్స్ రోజు వస్తారు కలవడానికి అమ్మాయిని. హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కలవాల్సిన అవసరం ఏంటండి? కానీ వస్తారు. ఆ అమ్మాయి పొద్దున్న ఎప్పుడూ ఏమంటారు వెళ్ళిపోవడం, లేట్ నైట్ రావడం. మా దగ్గర 11కి గేట్ క్లోజ్ ఉంటుంది. ప్రతిసారి ఆ రూమ్మేట్లు ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేసి చేస్తారు అని చెప్పడం. వాళ్ళని కూడా నేను కాన్ఫరెన్స్ తీసుకున్నాను. ప్రజెంట్ వాళ్ళు లేరండి రూమ్లో, కానీ వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను. ఆ రూమ్లో ఉన్న 2 అమ్మాయి గురించి చెప్తారు. మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, ఆ రూమ్లో ఉన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని బిల్డింగ్ నుంచి ఫోర్స్ఫుల్లీ వెకేట్ చేయాలని చేసిన ప్రయత్నమేనండి ఇది. అసలు మా వారి అమ్మాయి మొహం కూడా చూడరండి. మా పిల్లలు ఉన్నారు, మదర్ ప్రామిస్ చేస్తున్న వాళ్ళు ప్రామిస్. మాకు అసలు ఇలాంటి ఎలిగేషన్స్ ఫస్ట్ టైం అండి. 8 సంవత్సరాలు జరుగుతుంది మా హాస్టల్ ఫీల్డ్ అండి. ప్రతిదీ మాకు లేడీస్ హాస్టల్లో మేము ఫోన్ చేసి మాట్లాడినా సరే ఏమ్మా ఏం చేస్తున్నావు అని అంటామే తప్ప మేము అసలు ఎవరితోనూ రూడ్గా బిహేవ్ చేసింది కూడా లేదండి. కానీ అలాంటిది ఈ విధంగా అయినా చేస్తే మమ్మల్ని బయటికి పంపించేయాలని. ఇది ఒకటి కాదు సార్, ఇది ఫస్ట్ టైం కాదు సార్, 3 సార్లు జరిగింది సార్. నేను ఆ 3 సార్లు, రెండోసారి సెకండ్ టైం నా మీద అటాక్ చేయింది, మా మదర్ మీద చేశారు. దాని మీద మేము కేసు కూడా పెట్టాము, కేసు కూడా నడుస్తుంది సార్. అది ఉండదు, మళ్ళీ సివిల్ కేసు నడుస్తుంది కోర్టులో. అయినా సరే అవన్నీ ఇప్పుడు ఈ విధంగా అన్నా చేస్తే అలాగైనా వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నారు సార్. మేము మా కష్టాజీతం అంతా తీసుకొచ్చి మేము హాస్టల్ నడుపుతున్నాం సార్. మేము సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తున్నాం, కానీ మమ్మల్ని అలా కాకుండా రోడ్డు మీద పడేసేసి మమ్మల్ని అన్యాయం చేద్దామని చూస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిన్న ఏదైతే జరిగిందో మాకు న్యాయం చేయండి సార్. నిన్న జరిగిన దాంట్లో 1% కూడా కరెక్ట్ లేదు సార్. మీరు రండి, అడగండి మా హాస్టల్ పిల్లల్ని. ఇది